ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల్ని వెంటనే భర్తీ చేస్తామని చెప్పినటువంటి మాటని నిలబెట్టుకుంటూ ఇంత పెద్ద ఎత్తున లాల్ బహదూర్ స్టేడియంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ ప్రభుత్వాన్ని అభినందించడానికి ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా పత్రికా మిత్రులకు కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా సంతోషకరమైనటువంటి రోజుగా నేను దీన్ని భావిస్తా ఉన్నాను. దశాబ్దాల పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలి, తద్వారా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి బిడ్డలందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలి అని కోరుకొని అనేక మంది నిరుద్యోగ యువతి యువకులు పోరాటం చేస్తే ఆ పోరాటాలు నిజం చేయాలని, నిరుద్యోగ యువతి యువకుల కలలు నిజం చేయాలని ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచనతో పార్లమెంట్లో సంఖ్యాబలం లేకపోయినప్పటికి కూడా అందరినీ ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి కలలు నిజం చేయటం కోసం ఇంత పెద్ద ఎత్తున ఒకటేసారి దాదాపు 7,000 మంది స్టాఫ్ నర్సులకి ఒకటేసారి ఇంత పెద్ద ఎత్తున ఒక దగ్గర చేర్చి ఉద్యోగాలు ఇవ్వటం అనేది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి రోజు.